యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ పార్టీ శ్రేణులతో కలిసి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మూసుకుపోయిన నాళాలను వారు పరిశీలించారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, అలాగే మరోసారి ఇలాంటి సమస్య రాకుండా శాశ్వతమైన పరిష్కారం ఆలోచించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం కావాలి. ఈ నాలాల కబ్జా నుంచి మాకు విముక్తి కల్పించి రావడానికి, ఇంట్లోకి నీళ్లు రావడానికి ప్రధాన కారణాలు ఏమని? ప్రధాన కారణం అయితే నాలాల కబ్జా వల్ల మా ఇప్పుడు రంగనాయలగూడు ప్రాంతం మొత్తం రాత్రి వరద నీటిలో చిక్కుకుంది. ఇంకా సరిగ్గా ఇంకొక గంట గనక అదే వర్షం గనక పడి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మోరి ఒక్కలే కాదు, నాలా ఇప్పుడు ఊళ్ళో ఇప్పుడు మేము ఉన్న ఏరియాలలో మొత్తం నాలా ఎంత పెద్దగా ఉండాల్సింది ఎంత చిన్నగా అయిపోయిందో అధికారులతో పాటు నగరపాలక సంస్థ కూడా మున్సిపల్ శాఖ కూడా మొత్తం పర్యవేక్షించి దానికి తగిన చర్య తీసుకోవాలి. పడ్డ వర్షం వల్ల రాత్రి ఆలేరు మున్సిపాలిటీ సంబంధించిన 12వ వార్డు, కుమ్మరికుంట, క్రాంతినగరు, 3-4 వీధులు మొత్తం కూడా నీళ్లతో నిండిపోయినాయి. ఎమ్మెల్యే గారు కూడా పర్యవేక్షణలో వచ్చారు, సంతోషం. మున్సిపల్ సిబ్బంది కూడా ఉంది, ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మా పర్యటనలో కలిసిరు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పినాం. మా పార్టీ కార్యకర్తలు కూడా రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు అందరికీ మనోధైర్యం ఇచ్చుకుంటూ వాటర్ ఉన్న నీళ్ళలో ఇంటికి ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు, పడుకునే పరిస్థితి లేదు, వాటర్ బాటిల్ ఇచ్చుకుంటూ కలిగింది. మా పార్టీ తరఫున కూడా కొంత మా సాయం మా కార్యకర్తలు అందరూ చేశారు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఎక్కడ కాలనీకి పోయినా అందరూ ప్రజలు వాళ్ళ అర్థనాలు నిలబెడుతారు. అందరూ వస్తారన్న ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారు. ఇప్పుడు కూడా ఈ కాలనీ ప్రజలు అదే. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన మున్సిపల్ చైర్మన్ అయితేమి, గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితేనేమి, వాళ్ళు కూడా చాలాసార్లు ఈ సమస్య మాకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటుంది. చాలా నాలా కబ్జకు గురైంది, అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. ఇది మరి పట్టించుకోవడం మొత్తం పట్టించుకోవద్దు అనేది ఇప్పుడే ధర్నాకు పోతామంటే లేదు, మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ కొంత పని మీద ఉన్నారు, ఇవాళ ఒక్కరోజు అవకాశం ఇవ్వండి, మేము రేపు మీతో వచ్చి ధర్నాకు కూర్చుంటాం, వీళ్ళ పని కాకుండా అని చెప్పినాం.